హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ టమోటా చారు. అమ్మమ్మల కాలం నాటి చారు అండి ఇది. దీని టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. దీని రుచి చూసిన వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేపించుకుని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ టమోటా చారు. సో ఎంతో టేస్టీగా ఘుమఘుమలాడిపోయే చారుని ఎలా తయారు చేస్తారో చూసేయండి. చారు తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే మీడియం సైజులో ఉన్న 5 టొమాటోస్ తీసుకోవాలండి. ఇప్పుడు లోతైన కడాయి తీసుకొని ఇందులోకి కట్ చేసుకున్న 5 టొమాటోస్ని యాడ్ చేసుకోండి. అలాగే చిన్న చిన్న వెల్లుల్లి రెబ్బలు 10 యాడ్ చేసుకోండి. పెద్దవైతే 5 అయితే సరిపోతాయండి. చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను ఇందులోకి 8 నుండి 10 వరకు యాడ్ చేశాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. నేను ఇక్కడ చారు 5గురికి సరిపడినంతగా తయారు చేస్తున్నానండి. మీరు ఎంతమందికి తయారు చేస్తున్నారో దాన్ని బట్టి వేసే పదార్థాలను అడ్జస్ట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ 4 ఎండుమిరపకాయలు. ఈ చారులోకి ఎక్స్ట్రా కారం ఏమి యాడ్ చేయరండి. చారు మొత్తానికి ఈ ఎండుమిరపకాయల కారమే సరిపోతుంది. అలాగే 3 రెబ్బల కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు అండ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఈ చారులోకి ఎక్కువ చింతపండును కూడా యాడ్ చేయరండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిపై కడాయి పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టొమాటో సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ చెక్ చేసుకుంటూ ఉండండి. టొమాటో సాఫ్ట్గా మగ్గుతున్నప్పుడే గుమగుమలాడిపోతుందండి ఇల్లంతా. దీని సువాసనకే మనకు ఆకలేసేస్తుందన్నమాట. అంత టెంప్టింగ్గా ఉంటుంది. కొద్దిసేపటికి టొమాటోస్ ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ చేసుకోండి. కూల్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న వాటన్నింటినీ మెత్తగా అయ్యేటట్లు ఒక పప్పు గుత్తితో స్మాష్ చేసుకోండి. ఈ విధంగా స్మాష్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి పల్పుని మొత్తం పిండేసి వాటర్ని సెపరేట్ చేసుకోండి. మళ్ళీ పల్పు ఉంటుంది కదండి, ఇందులోకి మళ్ళీ 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి తిరిగి పల్పుని పిండేసి వాటర్ని సెపరేట్ చేసుకోవాలి. నేను యాడ్ చేసిన చింతపండుని బట్టి నాకైతే 4 గ్లాస్ వాటర్ సరిపోయిందండి. మీరు యాడ్ చేసే చింతపండుని బట్టి మీరు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ సెపరేట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు ఉంటాయి కదండి, వాటిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మెంతులను కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా క్రష్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్గా ఇందాక మనం సెపరేట్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. చారు కొద్దిగా హీట్ అయిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2-3 పొంగులు వచ్చేంత వరకు మనం చారుని పొంగించుకోవాలి. మ్యాక్సిమం అయితే 5 to 6 మినిట్స్ పడుతుందండి చారు పొంగడానికి. 5 to 6 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చారుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, ఘుమఘుమలాడే టొమాటో చారుని ఇంట్లో ఎలా తయారు చేయాలో. మీరు కూడా తప్పకుండా ఈ చారుని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.